హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీకే రెడ్డి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము వరనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇంటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కోసము ఇప్పుడు హోటల్ మయూరా దగ్గర స్టాప్ చేసాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామనేసి సో ఇక్కడ నుంచినే వ్లాగ్ స్టార్ట్ చేస్తాము. హే చిని, సే హాయ్. సో ఇప్పుడు తనే నిద్ర నుంచి లేసింది. సో ఇప్పుడు పై బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత జర్నీ స్టార్ట్ చేస్తాం రండి. ఓకే, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. చూడండి, చిన్ని కుట్టి అద్భుతంగా ఉంది. అమ్మవాడు చూపేవనే లజ్జు. చూడండి ఫ్రెండ్స్, కాఫీ బీన్స్ ఇంత పచ్చగా ఎప్పుడైనా చూసినారా? చూడండి, ఇదే కాఫీ బీన్స్. సో ఇది ఇంకా చిన్నది, ఇంకా పెద్దగా కావాలి. రెడ్ కలర్ అవుతుంది. తర్వాత ప్లక్ చేసి డ్రై చేసి సో లోపల ఇట్లా బీన్స్ని రిమూవ్ చేస్తారు. దాన్ని డ్రై చేసి రోస్టింగ్ చేసి కాఫీ పొడి వచ్చేసే అట్లా అది. సో కంప్లీట్ ఎస్టేట్ అండి. బయట నుంచి చూపిస్తాను, లోపల కలవలేదు. బయట నుంచి చూపిస్తాను మీకు. కంప్లీట్ కాఫీ ఎస్టేట్ ఇది. ఒక కెఫే ఉండే, జస్ట్ ఒక బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఇదైతే మన బండి స్కార్పియో క్లాసిక్. సో ఇదైతే వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ క్రేజీ వ్యూ చూడండి. ఆ పెద్ద మండలంతాను పెప్పర్. సో ఇంకా కింద అంతాను కాఫీ ఎస్టేట్. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన ఒక వ్యూ, మినీ వాటర్ ఫాల్. చాలా అంటే చాలా బాగుంది చూడండి. సో అందువే పోతా ఉన్నప్పుడు చూసినాను ఇలా వస్తా ఉంటే ఇలా ఒక్కరిలో చూసినాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో నీళ్ళంతా ఎట్లా పోతా ఉంది, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇలాంటి ఒక వ్యూస్, ఇలాంటి ఒక ఫీలింగ్ కావాలంటే డెఫినెట్గా ఈ ఏరియాకే రావాలా. మీరు ట్రై చేయండి ఈ రూట్కి. అది ఈ సీజన్లోనే, మేబీ ఇన్ ఆగస్ట్ ఎండింగ్. సో రైన్స్ ఉంటాయి, సో ఏం చేసే కాయలు ఫ్రెండ్స్. అక్కడ వాటర్ ఫాల్ చూపించినాం కదా. సో ఇలా రోడ్ నుంచి కింద పోయి ఇలా వచ్చి ఫాల్ అవుతాం చూడండి. వావ్, చాలా బాగుంది కదా. ఈ వ్యూ కన్నా ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని, సబ్స్క్రిప్షన్ ఇంక్రీజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే దానికి ఫ్రీ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఇస్తా ఉన్నాను. ఓకే అండి, ఇప్పుడైతే వరనాడుకి వచ్చేసినాము. సో వెనకాల టెంపుల్ ఉంది. సో టెంపుల్ బయట నుంచి చూపిస్తాను, లోపలైతే వీడియో అలవలేదు. సో ఇదే అండి వరనాడు టెంపుల్. బ్యాక్ కెమెరాలో చూపిస్తానండి. ఇది టెంపుల్ పార్కింగ్. సో వెహికల్స్ అంతా ఇటుపక్క నుంచి ఎంట్రీ అయ్యేది. సో అటుపక్క ఉండేదంతాను గెస్ట్ హౌస్, కంప్లీట్ టెంపుల్ వెళ్తే చాలా తక్కువగా సిట్టింది ఇక్కడ స్టే చేయాలంటే. సో ఇక్కడ ఏమైతే ఉంది, ఇది టెంపుల్. సో అక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి ఆర్చ్, అది టెంపుల్ ఆర్చ్. సో అది ఎంట్రన్స్. సో వ్యూ చూడండి, ఇలా ఉంది వ్యూ. సో ఇప్పుడైతే మనము దర్శనానికి అయితే వెళ్ళిపోతాం రండి. ఓకే అండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, నా కొడుకు, వైఫ్, సో అక్కడ నా కూతురు, మా అత్తగారు, మా మామగారు. సో పై ఇప్పుడు టెంపుల్లో దర్శనం అయితే చేస్తాం రండి. చూడండి, ఇదే టెంపుల్, ఆది శక్త్యాత్మ శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవస్థానం. ఓకే, సో ఇక్కడైతే ఎంట్రన్స్ రండి. ఇప్పుడు ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. సో లోపలికి పోయి ఇప్పుడు అమ్మగారి దర్శనం చేసుకుంటాము. ఓకే అండి, అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చూడండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్ లోపల.
సో ఇలా ఉంది చూడండి. సో ఇదైతే టెంపుల్ వరనాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్. సో ఇక్కడికి లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో వేసి ఉంటాను, చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మా కుట్టి బేబీ వస్తా ఉంది, కుట్టి బాబా గారు. ఓకే అండి, ఇప్పుడైతే పోయి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తాము. సో ప్రసాదం అయిన తర్వాత నెక్స్ట్ శృంగేరికి అయితే బయలుదేరుతాము. సో కంటిన్యూ చేస్తాం రండి. ఓకే చూడండి, ఇదే ప్రసాదం అయితే తినింది అయిపోయా. సో ఇదే ప్రసాదం పెట్టే హాల్, అన్నదానం హాల్. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే శృంగేరికి రీచ్ అయిపోయినాము. సో ఇప్పుడైతే శృంగేరిలో ఉన్నాము. సో ఇది టెంపుల్ పై రోడ్. సో అటుపక్క అయితే పార్కింగ్ ఉంది. సో కార్ పార్క్ చేసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాను. చూడండి, ఇదైతే ఒక టెంపుల్ వ్యూ చూడండి మన వాళ్ళు. సో ఇటుపక్క అయితే నది ఉంది, ఒక వ్యూ చూసుకుంటాం రండి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ధర్మస్థలకి అయితే రీచ్ అయిపోయినాము. చూడండి. సో సహ్యాద్రి, సో సహ్యాద్రికి వచ్చి ఇక్కడ స్టే అయినాము. ఇంకా ఇప్పుడు జస్ట్ డిన్నర్ ఆయా 8:15 కదా రీచ్ అయిపోయినాము. సో ఇంకా పోయి రెస్ట్ తీసుకునేదే మార్నింగ్ దర్శనంకి వెళ్తాం.